మనిషి ప్రేమించే వారు చాలా కొన్ని సమయాల్లో వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఎవరినైతే నమ్ముతామో వారు మనల్ని దూరం పెట్టినప్పుడు తర్వాత భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏంటి అనే ఆందోళన బెంగ అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఈ మాటలు మనం జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. రేపొద్దునేమో తెలియని భవిష్యత్తు చింతించడానికంటే పాటు ఉన్నారు అని దేవుడితో ముందుకు సాగడం అనేది ఆశీర్వాదకరము. అది మనకి దీవెనకరంగాను ధైర్యకరంగాను ఉంటుంది అనే మాట మనము ఖచ్చితంగా జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. ఈ దినాన్ని ప్రభు మనకి చెప్తుంటున్న ఆ విషయాలు మనం గమనించగలిగినట్లయితే సారి కీర్తన గ్రంథాన్ని చదువుతాం. 41వ కీర్తన 41వ సంకీర్తన మొదటి శరణాన్ని మనం చూస్తే ఆపత్కాలము యెహోవా వారిని తప్పించును అనే మాట మనం గమనిస్తూ ఉంటుంది. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును కదా. ఇది నీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడిగానే ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని విరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారు, తప్పించేవాడిగా ఉన్నారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తారు. అక్కడే 5వ చరణాన్ని చూస్తే ఆయన అంటూ ఉంటారు, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మార్చిపోవును అని చెప్పుకొనిచున్నారు. ఏమనుకుంటున్నారంట, ఎప్పుడు మన గురించి ఆలోచన ఎవరికి, మన శత్రువు. ఏమని భలే డెవలప్ అవుతున్నారు, మంచి కారు కొనుక్కున్నారు, మంచి ఇల్లు కొనుక్కున్నారు, మంచిగా ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు పోలే అని అనుకుంటారా? ఏమనుకుంటారు, ఎప్పుడు మనము కీడు అనుభవించాలని, మనం నష్టపోవాలని ఆలోచించేది శత్రువుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు 7వ చరణంలో అంటున్నారు, నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీదకి గుసగుసలాడుచున్నారు, నశింపచేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. అలా ఏం చేస్తున్నారట, ఈయన ఎలాగైనా ఇది కీడు చేయాలి, ఎలాగైనా నశించాలి, పోవాలి అనే ఆలోచనలతో ఎక్కువ ఉన్నారు అనే విషయాన్ని భక్తుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. 9వ చరణంలో అంటారు, నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుటకే తన మడిమి ఎత్తెను. దినాన్ని ప్రభు చెప్తున్న మాటలు మన జాగ్రత్తగా మనం గమనించాలి కదా. ఏ ప్రాణ స్నేహితుడైతే అని అనుకున్నారో ఆ స్నేహితుడే, లేకపోతే ఎవరైతే ఎక్కువగా ప్రేమించారో వారి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటున్న విధానాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. భక్తుడు అదే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమంటున్నాడు కదా, నేను నమ్ముకున్న నా హితుడే కదా. ఏమవుతున్నాడట, నా ఇంట్లోనే భోజనం చేశాడు, నా మీదకి ఏం చేశాడు, తన మరిమిని ఎత్తాడు, నన్ను తగ్గడానికి చూస్తున్నాడు అనే ఆ మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అందుకనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఖచ్చితంగా మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. లోకంలో ఉంటున్న వాళ్ళు వాళ్ళ అవసరతలు అయ్యే వరకు, లేకపోతే వాళ్ళకి మనతో పనున్నంత వరకు మనతో బాగానే ఉంటారు. అయిపోయిన తర్వాత మనం విడిచిపెట్టడానికి లేదా మనం ద్వేషించడానికి, మనల్ని నశించాలి, మనం నశించిపోవాలి అని చూడడంలో వాళ్ళేమీ కూడా తక్కువ చేయరు. కానీ ఇది నాటి క్రైస్తవుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను ప్రేమించే వాళ్ళు నన్ను మోసం చేయొచ్చేమో కానీ నన్ను ప్రేమించే నా దేవుడు నాకు ఉన్నారు అనే విషయాన్ని ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. నిన్ను ప్రేమించే దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆయన ఏంటి అన్నది మనకు తెలిసినప్పుడు మనము భవిష్యత్తు గురించిన చింత దిగులు అనేది మనకి ఉండదు అనే మాట జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, వీరు నాతో పాటు ఉంటే నాకు ఇంకా ఏ దిగులు ఉండదు, ఇంకా నాతో పాటు ఉంటారు కాబట్టి మంచి ఆలోచన ఉంటుంది, మంచి స్నేహం ఉంది, మంచి కదా బంధంతో ముందుకెళ్తున్నాం కనుక భవిష్యత్తులో ఏమొచ్చినా కూడా ఎదుర్కోవచ్చు అని అనుకుంటాం. అట్లాంటి వాళ్ళే మనకి వ్యతిరేకంగా తయారయ్యారనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు ఏమనుకుంటాం, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నారు కాబట్టి
అన్ని వాళ్ళు చూసేసుకున్నారు, అన్ని వాళ్ళు చెప్తున్నారు ఇలా జరిగింది, ఇప్పుడు వారు లేరు కనుక భవిష్యత్తు ఎలా ఉండాలో ముందుకి అనే ఆందోళన, దిగులు, చింత వస్తుంది. దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందా అన్నది నీకు తెలియదు, కానీ భవిష్యత్తులో కూడా నిన్ను సురక్షితంగా ముందుకు నడిపించగలిగిన దేవుడు నీకున్నాడు కదా. మరి ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి చింత ఎందుకు? దినాన్ని దేవుడి మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే స్నేహితుల్ని దినాన్ని మీకు మరలా జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాం. మంచి స్నేహితులుగా వాళ్ళు ముందుకు సాగిన ఆత్మీయ జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. పలానా వ్యక్తి స్నేహితుడు అని చెప్పుకోవడము మనకి గొప్పే కదా. మనకి పలానా ఆయన తెలుసు అని చెప్తా ఉంటాం, కానీ ఆ మాట ఎవరు చెప్పాలి? అవతల వ్యక్తి చెప్తే అప్పుడు మనకి గొప్ప కదా. పలానా ఎమ్మెల్యే గారు నాకు తెలిసండి, మేము చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాము, కలిసి స్కూల్కి వెళ్ళాము అని మనం డబ్బా కొట్టుకుంటే సరిపోదు. ఎవరు చెప్పాలన్నమాట? మన వీధిలోకో లేదా మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వచ్చి పలానా ఆవిడ ఉంది, పలానా ఆయన ఉన్నాడు, వాళ్ళు నా క్లాస్మేట్స్ లేదా మేము ఫ్రెండ్స్, మా చుట్టాలు అని చెప్పారనుకోండి, అది గొప్ప. అవునా కదా. దినాన్ని మనం ఏం చేస్తున్నాము అని అంటే, మనకి అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనకు ఉంటున్నప్పుడు నేను పలానా దేవుని బిడ్డని అని చెప్పుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఇష్టపడట్లా, సిగ్గుపడుతున్నాం. అంటే పలానా వాళ్ళు అయితే బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను తప్ప, ఆ దేవుడే నువ్వు నా బిడ్డవి అని ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుడే నిన్ను ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాము. దాన్ని మరలా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం చూడండి. అప్పుడు ఆ మనుషుడు అక్కడి నుండి లేచి సొదొమ తట్టి చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళును. 17. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచేదనా. 19వ వచనం. ఎట్లా అనగా యెహోవా గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయంలో జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను అని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడే చెప్తున్న మాటలు. అక్కడ పలానా కార్యం ఆయన చేయాలని అనుకుంటున్నారు. ఏ కార్యము? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం అనుకుంటున్నప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారు? అబ్రహాముకి బాగా క్లోజ్ లేదా ఆయన కుటుంబస్తులు అక్కడ ఉంటున్నారు. మనం అర్థం చేసుకున్న మాటలు బట్టి యెహోవా దేవుడు అంటున్నారు, అయ్యా నేను జరిగిపోయే కార్యాన్ని అబ్రహాముకి చెప్పుకొని ఎలా ఉంటాను? ఖచ్చితంగా అబ్రహాముకి చెప్పాలి అని ఆ బంధాన్ని అక్కడ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అక్కడ ఆ బంధాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ మాటల్లో ఆయన చెప్తూ అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో కదా నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఎందుకు అంటే ఇలా రక్షించడాన్ని బట్టి, ఇలా చేయడాన్ని బట్టి అతను నన్ను ప్రేమిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు కాబట్టి పొద్దున అతను ఎట్లా ఉంటాడు? నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, ఇట్లాగా ఉంటాడు, అతని సంగతి నాకు తెలుసు అనే మాటను కూడా జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని ఈ లేఖనాలు బట్టి మనం చూస్తూ ఉంటున్నాం కదా. నా కీర్తనలో ఏం చదువుకున్నాం? 41:9 కదా, నా ఇంట్లో కూర్చున్న వాడే, నా దగ్గర భోజనం చేసిన వాడే నన్ను తన్నుటకు తన మడిమిని ఎత్తాడు. అది మనుషులు చేసే పని. దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులతో స్నేహం చేస్తూ నేను చేసేది, నేను చెప్పబోయేది, నేను జరగబోయేది నా స్నేహితుడికి చెప్పకుండా నేను ఎలా ఉంటాను? ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అలాగా? అంటే మా ఇంట్లోది కదా నీకు చెప్పలేదురా, లేకపోతే అన్ని విషయాలు చెప్తాను కానీ అని అంటారు. అవునా కదా? కానీ ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అట్లా కాదు. ఆయన ఒక బంధంలో ఉంటున్నప్పుడు ఆ రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలన్నది దేవునికి బాగా తెలుసు. అందుకని అక్కడ జరగబోయే సంఘటన గురించి ఎవరు చెప్పకుండా మానలేని అంటాడు. అబ్రహాముకి నేను చెప్పకుండా నేను ఎట్లా ఉండగలను? ఖచ్చితంగా అన్ని విషయాలు అబ్రహాముకి చెప్తాను అనే ఆ చక్కటి బంధాన్ని మనం అక్కడ ఆ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అంటే వారిద్దరికి అంత చక్కటి అండర్స్టాండింగ్ ఉంది, వారిద్దరికి కూడా అంత మంచి స్నేహము, అంత చక్కటి ప్రేమ ఇద్దరి మధ్యన ఉన్నది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అట్లాగే వాళ్ళకి ఆ స్నేహము, వాళ్ళ బంధము అలా పెరుగుతూ ముందుకెళ్ళింది.
ఒక సమయం వచ్చినప్పటికి అబ్రహాము తన ఇంట్లో ఉంటున్న తన కుమారుడికి పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ కనుక క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాముకి చక్కటి కోడలు కావాలి. ఇప్పుడు కోడలను చూసుకొని రమ్మని ఎవరికి అప్పగించాడు ఆ బాధ్యత అంతా? తన దాసుడైన ఇంట్లో నమ్మకస్తుడైన వాడికి పిలిచయ్యా, ఇదిగో పలానా దేశం వెళ్ళు, పలానా ఊరు వెళ్ళు, పలానా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మా చుట్టాల్లో ఉంటున్న వాళ్ళని ఒక చక్కటి అమ్మాయిని మా కోడలుగా తీసుకురా అని చెప్పి ఆ డీటెయిల్స్ మట్టుకే ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఇచ్చావు బాగానే ఉంది, తీరా నేను వెళ్ళాక ఆవిడ రాను అని అంటే ఏమవుతుంది అని కూడా అంటారు. చూడండి 24వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 24:34-39 వచనం చూడండి. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు 40వ వచనం ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి ఈ ప్రయాణము సఫలము చేయుడుగాక. కనుక నా వంశస్థులో నా తండ్రి ఇంటి నుండి ఆ కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు కదా. ఖచ్చితంగా నువ్వు తీసుకొని వస్తావు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంటే, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆయన మీద నాకు అంత నమ్మకం. ఆయన చేస్తాడంతా అదే చెప్తున్నాను మీకు కదా. భవిష్యత్తు ఎలా ఉంటుందో అంటే, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ ఆ భవిష్యత్తులోకి అంటే తెలియని ఆ భవిష్యత్తులోకి మనల్ని నడిపించేది ఎవరు? నీకు తెలిసిన దేవుడే. నేను ఎక్కడ నడిపిస్తాడు? తెలియని భవిష్యత్తులోకి నడిపిస్తాడు. కనుక ఇప్పుడు మనం దిగులు చెందాలా, ఆందోళనతో ఉండాలా, భయంతో కదా, అమ్మ రేపు పొద్దున ఏమవుతుందో, రేపు పొద్దున ఏంటో అని టెన్షన్ మనకు ఉండాలా? అవన్నీ ఉండకూడదు. ఎందుకు? భవిష్యత్తు నీకు తెలియదు, కానీ భవిష్యత్తులో నిన్ను నడిపించే ఈ స్నేహితుడు లేదా నిన్ను ప్రేమించే ఈ దేవుడు నీకున్నాడు. కనుక దాని విషయంలో మనం ఏముండకూడదు, టెన్షన్ ఉండకూడదు. అబ్రహాం కూడా అదే అక్కడికి పంపిస్తున్నాడు. ఆ పంపించే పనివానికి కూడా వాళ్ళు ఎవరో ఏంటి అన్నది తెలియదు. కానీ ఈయన చెప్తుంది ఏంటి, అక్కడికి వెళ్ళాక అయ్యా నేను చూస్తాను, ఓకే నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి అక్కడికి వెళ్ళాక వాళ్ళకి కనుక్కుంటాను, తీరా అమ్మాయి రానంటే ఈయన అంటున్నాడు రాను అని చెప్పదు. ఎందుకు అని అంటే, నేను ఎవరి సన్నిధిలో జీవిస్తున్నానో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఈయనకి ఎలా తెలుసు, ఆయన గురించి ఈయనకి తెలుసు అన్నది బైబిల్లో చాలాసార్లు మనం విన్నాం. వాళ్ళకున్న ఆ స్నేహాన్ని కూడా అందరికి జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముకి చెప్పకుండా నేను ఏది చెయ్యను అని అంటే, ఇప్పుడు అబ్రహాముకి కావాల్సింది ఆయన చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అబ్రహాముకి అది దేవుడి మీద ఉంటున్న నమ్మకం, ఆ స్నేహం మీద ఉంటున్న నమ్మకం ఏంటంటే, నేను ఏది కోరుకున్నా నా స్నేహితుడు ఏం చేస్తాడు, నాకు ఖచ్చితంగా అది చేసి పెడతాడు, నాకు ఏది కీడు చేయడు, నాకు అన్నీ మంచిగా చేస్తాడు అనే ఆ చక్కటి ఆ యొక్క బంధంతో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. దినాన్ని దేవుడు మా అంటూ కూడా అదే జ్ఞాపకం చేస్తాడు. తెలియని భవిష్యత్తు తెలిసిన దేవుడు. నీకు చింత ఉండాలా, దిగులు ఉండాలా, బాధ ఉండాలా, ఏది ఉండకూడదు. ఎందుకు అని అంటే, భవిష్యత్తు నీకు తెలియదు, కానీ నిన్ను తీసుకెళ్ళేవాడు నీకు తెలుసా తెలియదా? ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం కదా. మనం బాగా ప్రేమించే వాళ్ళు కదా, వాళ్ళే మనల్ని కారులో తీసుకెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి జాగ్రత్తగా వెళ్ళు, పక్క నుంచి వెళ్ళు, అటు ఇటు చూసుకుంటే వెళ్ళు అని చెప్తామా? కుదురుగా వెనకాల రిలాక్స్గా కూర్చుంటామా? చెప్పండి. రిలాక్స్గా కూర్చుంటే, ఎందుకంటే తీసుకెళ్తున్న ఎవడు? మనోడు, మనకు బాగా తెలుసువాడు, మనం అంటే బాగా ఇష్టం. అలాంటి వాళ్ళు గతుకులు అయ్యి వస్తున్నాయి అనుకోండి, ఎలా తీసుకెళ్తారు? ఏం అనుకో, చూడలేదు అని అంటారా? చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాం. అమ్మాయి ఇప్పుడు కూడా దేవుడు చెప్పేది అదే, తెలియని భవిష్యత్తు కానీ నడిపించేది ఎవరు? నీకు బాగా తెలిసిన దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆ భవిష్యత్తు నీకు తెలిస్తే అంత, తెలియకపోతే అంత. నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళా? అమ్మాయి కదా. దినాన్ని మనము అదే నమ్మాలి. దేవుడి దగ్గర మనము ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రహాము కూడా అక్కడ అంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ఎవరి సన్నిధిలో నిల్చున్నానో ఆయన గురించి నాకు బాగా తెలుసు అయ్యా.
నన్ను నడిపిస్తుంది, నన్ను పోషిస్తుంది కదా, నాతో పాటు ఉన్నది కదా, ఎవరో నాకు బాగా తెలుసు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఈ ప్రయాణం అంతా కూడా ఏమవుతుంది, సక్సెస్ అవుతుంది. క్షేమంగా వెళ్తావు, చక్కగా నేను అనుకున్నట్టుగా మా ఇంట్లో నుండి ఒక చక్కటి అమ్మాయి నువ్వు మళ్ళా తీసుకొని వస్తావు అని చెప్పినట్టుగానే జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అట్లాగే ఇస్సాకు రిబ్కాని ఏం చేశాను, ఆశీర్వదించాడు. ఈ దినాన్ని అందరికీ కూడా దేవుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు, కానీ నడిపించే దేవుడు నీకు తెలుసు కదా. ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు భవిష్యత్తు గురించి ఉంటున్న ఆ చింత అంతా ఏం చేయమన్నాడు, ఆయన తీసి పక్కన పెట్టాలి. దాని గురించి ఆలోచించక ఎవరి గురించి ఆలోచించాలి, దేవుని గురించి. ఆయనకి నీకుంటున్న ఆ బంధము ఎలా ఉందో ఆలోచించు. ఇంకా రోజు రోజుకి ఆ బంధం ఏమవ్వాలి, బలపరచబడతా ఉండాలి. ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ గుణ లక్షణాల్లోకి వచ్చాయంటే దేవుడిని నువ్వు ఇంకా తెలుసుకుంటున్నప్పుడు దేవుని మీద లేకపోతే భవిష్యత్తు మీద నీకేమొస్తూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఏ శోధన వచ్చినా ఏమొచ్చి ఆ కాదులే, ఆయన ఉన్నాడు కదా, నా తండ్రి ఉన్నాడు కదా, నా స్నేహితుడు ఉన్నాడు కదా అనే ధైర్యము ఖచ్చితంగా మన అందరికీ రావాలి. ఇక భవిష్యత్తు ఏంటో మాకు తెలియదు కదా అంటే భవిష్యత్తు నీకు తెలియదు, కానీ భవిష్యత్తు తెలిసిన ఆయన నీకు స్నేహితుడిగా ఉన్నాడు, నీకు తండ్రిగా ఉన్నాడు కదా, నీకు నాయకుడిగా ఉంటున్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు నీకేంటి బాధ? ఆయన కూర్చోమన్నప్పుడు కూర్చో, లెగమన్నప్పుడు లేకు, నడవమన్నప్పుడు నడువు. ఇజ్రాయేల్ ప్రజలు అదేగా చేశారు. అలా చేసినప్పుడు వారికి ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఎండ దెబ్బ లేదు, రాత్రి ఏ దెబ్బ లేదు, చక్కగా ఎప్పుడు ఏ కాపుదలు ఇవ్వాలో అప్పుడు ఇస్తూ ఉన్నారు. వారు నడుస్తూ ఉంటున్నప్పుడు సంవత్సరాలు గతించిపోతూ ఉంటున్నట్టుగా వారు వేసుకున్న చెప్పులు కూడా ఏమైనాయి అంట, సైజు అలా పెరుగుతూ ఉన్నాయి తప్ప అరగలేదు, సైజు చిన్న అవ్వలేదు. మనం అయితే మన పిల్లలకి ఈ సంవత్సరం షూ కొంటే వచ్చే సంవత్సరానికి మళ్ళీ కొనాలి అంటే సైజు పెరిగిపోయింది, కాలు సరిపోవట్లేదు. అవునా? మరి దేవుడు నమ్ముకున్నప్పుడు వాళ్ళు ఏమైనా భయపడ్డారా? అక్కడ దిగులు చక్కగా హ్యాపీగా ఒక బ్యాగం గదిలినప్పుడు అలా వీళ్ళు రెడీ అయిపోవడం, వెళ్ళిపోవడమే. దినాన్ని దేవుడు మనకు కూడా అది జ్ఞాపకం చేస్తారు. అబ్రహాము జీవితంలో దేవుడు చేస్తుంది అదే. అబ్రహాము కొంటున్న ఆ కాన్ఫిడెన్స్ అదే, అయ్యా నేను ఎవరిని సన్నిధిలో నిలిచున్నానో ఆయన అంతా చేస్తారయ్యా, ఆయన సంగతి నాకు తెలుసు, ఆయన సంగతి నాకు తెలుసు అంటారు. ఈ దినాన్ని ఆయన సంగతి నీకు తెలుసా? ఈ దేవుడు ఏంటి అన్నది నీకు తెలిస్తే నీవు నేను కూడా ఇంత దిగులు చింత అనేది మనకు ఉండదు. అబ్రహాంకి అంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఏంటి అని అంటే ఇస్సాకుని బలిచ్చేటప్పుడు ఆయన చక్కగా ఇంటి కింద ఉంటున్న వాళ్ళకి కూడా చెప్పాడు, కింద ఉంటున్న పని వాళ్ళకి అన్నారయ్యా మేము పైకి వెళ్ళి దహన బలి అర్పించి మళ్ళీ వస్తాము అని చెప్పాడు. అలాగే పైకి వెళ్ళారు, వీళ్ళిద్దరే వెళ్ళారు కూడా ఏమీ తీసుకెళ్ళలేదు. కానీ అక్కడ ఏమి ఇచ్చాడు దేవుడు, బలి అర్పించడానికి చక్కటి పొట్టేళ్ళని అక్కడే గొర్రెపిల్లని ఉంచినట్టుగా మనం చూస్తాం. అంటే అబ్రహాముకు ఉన్న కాన్ఫిడెన్స్ అట్లాంటిది, నా దేవుడు ఏదైనా నాకు మంచి చేస్తాడు, కాస్త టెన్షన్గా ఉన్నా నేను అంత టెన్షన్ పడవలసిన ఫీల్ లేదు, అంతా నాకు మంచిగా చేస్తారు అనే ఆ ధైర్యము అందులో ఉంది. అంతేకాదు ఆగర్ విషయంలో తప్పు చేసినప్పుడు కూడా మంచి స్నేహితుడిగా ఆయన మళ్ళా దేవుడు అబ్రహాంతో మాట్లాడి సరిదిద్ది మళ్ళా ఆశీర్వదించాడు కదా. అదే కాన్ఫిడెన్స్ అబ్రహాంకి. వాళ్ళు తప్పు చేసిన ఆ స్నేహితుడు నాతో ఉంచున్నవాడు నన్ను అర్థం చేసుకుంటాడు, మళ్ళా నన్ను సరిదిద్దుతాడు, మళ్ళా నన్ను బలపరుస్తాడు, మళ్ళా నన్ను ఆత్మీయంగా బలపరిచి ముందుకు తీసుకెళ్ళగలడు. అందుకే అంటున్నాడు అక్కడ మన కుమారుడు పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి ఎవరి సన్నిధులు నిలిచి ఉన్నానో ఆయన సంగతి నాకు బాగా తెలుసు అయ్యా, ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఇస్సాకుని బలి ఇవ్వాల్సిన సమయంలో ఇస్సాకు బదులుగా అక్కడ వేరే బలి పశువుని రెడీ చేసిన ఆయన ఇప్పుడు వారికి పెళ్లి కూతురు రెడీ చేయడం చేస్తాడో నాకు తెలుసు అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఇది దాన్ని మనం కూడా అదే జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు వరకు నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశారు, చాలా చేసి ఉంటారు కదా. మరి భవిష్యత్తులో ఇన్ని చేసిన ఆయన భవిష్యత్తు గురించి నీ జీవితం నువ్వు చూసుకో అంటాడా అని అంటే మనం ఆయన నమ్మడం వేస్ట్గా. ఆయన అలా అనడం కనుకనే మనం ఆయన నమ్ముతూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ దినాన్ని దానినే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఆగస్టు నెల వచ్చేసింది, సెప్టెంబర్ వచ్చేస్తుంది, అది వార్తలు ఏంటంటే ఇదిగో ఆ నెల అంటున్నారు, ఈ నెల అంటున్నారు, లేకపోతే రకరకాల కదా మార్పులు సృష్టిలో జరుగుతున్నాయి. ఎన్నో ఉంటున్నాం, మేము అలా బతుకుతామో ఏంటో, ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది ఆయన అని అనుకోవాలా? ఏమనుకోవాలి? అంత పెద్ద పెద్ద కదా కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడే మనకి ఏమీ కాకుండా మనల్ని కాపాడిన పోషించిన దేవుడు
భవిష్యత్తులో కూడా చేస్తారో చేయడం, మనం కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. అబ్రహాము తన యొక్క పనివాడిని పంపిస్తున్నప్పుడు చెప్తున్నాడు, ఆయన ప్రయాణం అంతా సుఖంగా జరుగుతుంది, పొలం తీసుకొని చక్కగా నువ్వు మళ్ళా వస్తావు, ఎందుకంటే నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నానో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఇస్సాకు బలి ఇవ్వాల్సిన సమయంలో ఎలా సహాయం చేశాడో నాకు తెలుసు. ఆఖరి విషయంలో నేను తప్పు చేసినప్పుడు మళ్ళా నన్ను సరిదిద్ది బలపరిచి మళ్ళా నన్ను ఎలా ఆశీర్వదించాడో నాకు తెలుసు. అట్లాంటి దేవుడు ఇప్పుడు ఈ కార్యం చేయడం ఖచ్చితంగా చేస్తాడు. కనుక నువ్వు చెప్పింది చెయ్యెళ్ళు, వాళ్ళని చాటుకెళ్ళమన్నా ఎల్లు చెయ్యి, మాట్లాడద్దే అనే మాటని ఆయన నమ్మి వాడిని పంపిస్తున్నట్టుగా ఆ లేఖనాలను బట్టి చాలా స్పష్టంగా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకొని చూస్తున్నాం. ఆయన చాలా చక్కగా చెప్తున్నారు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా తోడు కదా, ఆ యొక్క దూతలు తోడుగా నీకు వచ్చి నిన్ను ఏం చేస్తారు, ఆ స్థలానికి నిన్ను సుఖంగా తీసుకెళ్తారు కదా. భవిష్యత్తులో ఒకవేళ అనుకోవచ్చు 2026లో అప్పుడే 8వ నెలకు వచ్చేసాము, 8వ తారీఖున ఉన్నాము, 8వ తారీఖు వరకు వచ్చేసాము, అవి తగ్గిన రోజులు ఎలా ఉంటాయి ఏంటో అని అంటే తగ్గిన ఎలా ఉంటాయో నీకు తెలియదు. అవన్నీ నువ్వు నడవబోతున్నావు, నేను నడిపించబోతున్నాడు, నేను నడిపించే దేవుడు ఎవరో నీకు తెలిసినప్పుడు కదా, ఆ ముందు ఎలా ఉంటాయి నీకెందుకు, అవన్నీ నీకు మంచిగా చేస్తాడా కీడుగా చేస్తాడు, ఆయన మంచిగా చేస్తాడు. దాన్ని ప్రభుత్వ మాటలు మనందరూ కూడా ఖచ్చితంగా నమ్మవలసిన వారుగా ఉన్నాము అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఈ దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటే చాలు. మన జీవితాల్లో ఏ విషయంలో కూడా మనం ఏముండదు, టెన్షన్ అనేది ఉండదు, టెన్షన్ అనేది ఉండదు. ఆ విషయం తెలియనప్పుడే మనకేమవుతుంది, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అది తెలిసిపోయింది అనుకోండి అంత హ్యాపీగా ఉంటుందో. నిజులేటర్ మనవడే అనుకోండి, అబ్బా ఆ పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటుంది, మనవాళ్ళు కానీ మనం రిలాక్స్గా నెమ్మదిగా రాసుకోవచ్చు, కంగారు ఉండదు, టెన్షన్ ఉండదు. అవునా కదా. జనాన్ని నడిపించే నీ దేవుడు ఎవరో నీకు తెలిసినప్పుడు నీకు టెన్షన్ ఉండదు. ఈ దేవుడు ఎవరు, నిన్ను ప్రేమించేవాడే. రోమపత్రికలో ఉంటుంది 8:32 మాట, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక 32 8వ అధ్యాయం రోమపత్రిక 8:32 మనందరి కొరకు ఆయన అప్పగించేవాడు, ఆయనతో పాటు సంవత్సరమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అంటే ఇస్తాడని ఎవడన్నా ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు, ఖచ్చితంగా ఇస్తాడు. తన సొంత కుమారుణ్ణి నీ కోసం ఇచ్చేసినప్పుడు నువ్వు కావాలా ఆయన కావాలంటే ఆయన ఎవరు కోరుకున్నారు, నీ చేయబట్టుకోవడానికి ఆయన చేయి వదిలేశారు. అవునా కదా. అంటే నేను ఎంత ప్రేమిస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి. అందుకే అందాక జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఎమ్మెల్యే గారు నాకు తెలుసు, ఎమ్మెల్యే గారు నాకు తెలుసు, కార్పొరేటర్ గారు నాకు తెలుసు అంటే గొప్ప కాదు. వాళ్ళు చెప్పాలి, వీళ్ళు మావోలేనండి, ఇలా అంటే మావోలేనండి, పలానా అండి అని చెప్తే అప్పుడు గొప్ప. అలాంటిది మామూలు మనుషులు చెప్తేనే, అధికారులు చెప్తేనే మనం అంత ఫీల్ అవుతున్నప్పుడు దేవాది దేవుడే నిన్ను నా ప్రియకుమారుడు ప్రియకుమార్తె నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు ఎంత ఫీల్ అవ్వాలి, ఎంత ఆనందంగా ఉండాలి. కానీ దినాన్ని అది ఎందుకు తెలుసుకోవట్లేదు అని అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించట్లేదు, మనం తెలుసుకోవట్లేదు. అది తెలుసుకున్న దినాన్ని చింత, దిగులు, అది భవిష్యత్తు గురించిన ఆందోళన, ఈ టెన్షన్స్ ఏవి మనకి ఉండవు. ఎందుకు అని అంటే నిన్ను సృష్టించిన దేవుడే నిన్ను ప్రేమిస్తూ నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు, ముందుకి నడిపించబోతున్నాడు. ఆయనే మనం నడిపిస్తున్నప్పుడు, అందుకే అందాక కూడా జ్ఞాపకం చేశాను, మనకు తెలుస్తున్నాడు, మనం బాగా ప్రేమించేవాడే డ్రైవర్ అయితే మనం రిలాక్స్గా ఉంటాం, ఏం ఆలోచించాం కదా. ఏమీ తెలియని కదా, ఫ్లైట్లు, ట్రైన్లు, ఆటోలు ఎక్కేసే హ్యాపీగా కూర్చుంటాం. మనం స్టేషన్ వచ్చాక, ప్లేస్ వచ్చాక అలా వచ్చేసిందంటే దిగి వెళ్ళిపోతాం. అలాంటిది నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడే నీ జీవితాన్ని నీ యొక్క గమ్యానికి తీసుకెళ్ళబోతున్నప్పుడు ఇంకెంత రిలాక్స్గా ఉండాలి కదా. అవన్నీ పక్కన పెట్టి ఈ దినాన్ని ఏం చేయాలి, మనం దేవుణ్ణి పరిపూర్ణమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ టెన్షన్లు అన్నీ ఉండడాన్ని బట్టి దేవునికి మనం ఏమట్లా సమయం ఇవ్వట్లా, ఆయన ఆరాధించలేకపోతున్నాం. నిజమే, చాలామంది ఈ దినాన్ని ఉపవాస దినాన్ని కూడా టెన్షన్ తోటే సాయంకాలం వచ్చేస్తారు, అమ్మ ఇది చేయాలి అది చేయాలి అని అంటూ ఎవరన్నా అడిగితే కదా ఏమంటాం, ఉపవాసం కదా జనం, ఉపవాసం కదా జయం
అనగా నిజంగా మరి దేవునితో సమీపంగా ఉంటున్నామా? ఎందుకు ఉండట్లేదు? ఈ టెన్షన్లన్నీ పెట్టుకుంటున్నాం. టెన్షన్లన్నీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు? అన్నీ పక్కన పెట్టు. నీ భవిష్యత్తు తెలియదు, కానీ నడిపించే నేను తెలుసు కదా. తెలిసింది దేవునితోటి, తెలియని భవిష్యత్తులోకి వెళ్ళడం ఈజీయా కష్టమా? ఈజీయే. ఎందుకంటే మన భవిష్యత్తు తెలియదు, కానీ ముందుంటుంది ఏంటో తెలియదు, కానీ నడిపించేవాడు ఎవరో తెలుసు కదా. ఆయన మీద నీకు నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంటే హ్యాపీగా గుడ్డోడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాం అంతే. ఏంటంటే ఆయన తీసుకెళ్తున్నాడండి. తీసుకెళ్ళేది నా తండ్రి, నా స్నేహితుడు, నా యజమానుడు నాకు మేలుకరంగానే తీసుకెళ్తాడు, మంచి మార్గంలోనే తీసుకెళ్తాడు. లోయలు గొంతులు అవి ఉన్నాయనుకోండి, ఏం చెప్తాడు? ఆయనే జాగ్రత్తగా తీసుకెళ్తాడు, నాకు టెన్షన్ లేదు. దేవుడు ఇది నీకు నాకు ఆ టెన్షన్ అంతా పక్కన పెట్టి ఆయన అనేది ఏంటంటే పరిపూర్ణమైన హృదయంతో దేవుడిని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ఇవన్నీ పెట్టుకొని దేవుని ఆరాధించగలుగుతున్నామా? ఆరాధించలేకపోతున్నాం. చర్చికి వస్తున్నాం, శుక్రవారమే ఉపవాస ప్రార్థనే, నిజమే ఉపవాసం ఉండే వస్తున్నాం, కానీ ఆలోచన అంతా భవిష్యత్తు గురించి నిజంగా ఆ దిగులు ఈ చింతలోనే ఉంటూ అంటున్నా. కాసేపు ఉన్నాంలే అనుకొని అంటున్నాం, కానీ పరిపూర్ణమైన హృదయంతో ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు అదే అన్నాడు, అయ్యా వారు పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు కానీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఇది కానీ మనందరం కూడా అంతే. అందరం కూడా అంతే. దేవుని ఆరాధిస్తున్నామంటే ఏదో వచ్చాం కదా, వినాలి కదా, వెళ్ళాలి కదా, చెప్పాలి కదా, కూర్చోవాలి కదా, నడిపించాలి కదా అన్నట్టు ఉంటున్నాం తప్ప పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడాలి. ఎందుకు? ఆ మనసు మనకు లేదా అంటే ఉంది, కానీ దేని మీద ఎక్కువ ఉంది మనసు? రేపు అనే దాని మీద, చింత మీదే, దిగులు మీదే, రేపు ఏమవుతుందో, రేపు ఎలా ఉంటుందో అనుకుంటూ ఈ దినాన్ని దేవుని సమయాన్ని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం. కనీసము ఈ రాత్రికాల సమయంలో కదా ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తున్నప్పుడైనా దేవునితో మంచి నిబంధన చేసుకోవాలి. భవిష్యత్తు గురించిన చింత నాకు లేదు, ఎందుకంటే నేను ఈ మాటల వల్ల జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వేంటి నాకు తెలిసింది. అప్పుడు నాకు టెన్షన్ ఏంటి, నాకు దిగులేంటి, నాకు చింత ఏంటి? నువ్వు ఉన్నావు కదా, నువ్వు నడిపిస్తావు కదా. కనుక ఈ రోజు నుంచి నేను నా పూర్ణ హృదయంతో నేను ఏం చేస్తాను? ఆనందిస్తాను. చర్చిలోకి ఏదో శారీరకంగా ఇక్కడికి వచ్చేసి చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం కదా, బాడీ ప్రజెంట్ అవి మానేద్దాం. బాడీ ప్రజెంటే, మైండ్ కూడా ప్రజెంటే. నీ మీదే నేను దృష్టించి, నీ మీదే మనసు పెట్టి ఆ పూర్ణ హృదయం దేవుని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలట? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఆరాధించాలి. కానీ మనం అలా ఆరాధిస్తున్నామా? అంత టెన్షనే, అంత దిగులే. మనసు ఎక్కడో ఉంటుంది, ఇక్కడ మటుకు ప్రభా అయిపోయిందా ఆరాధించినట్ట? దిగులు మనకు వస్తాయా? దేవుడు మనల్ని చూసి అబ్బా నా బిడ్డ టైంకి వచ్చేసింది, మాట పాడేసింది, ఆరాధించి తెరిపోయిందని ఫీల్ అవుతారా? ఏముండదు. చుట్టూ ఉంటున్న వాళ్ళు అనుకోవచ్చు, ప్రతి వారం వచ్చేస్తుంది, ప్రతి ప్రార్థనకు వచ్చేస్తుంది అని చుట్టూ ఉంటున్న వాళ్ళు మనుషులు మనం ఫీల్ అవ్వచ్చు. కానీ దేవుడు కదా పై రూపాన్ని చూసేవాడు కాదు. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు. ఆరాధించడానికి వచ్చావు, కానీ ఇక్కడికి వచ్చాక కూడా నీ మనసు ఎక్కడ ఉంటుంది? భూ సంబంధమైన వాటి మీదే, భవిష్యత్తు గురించిన చింత దిగులో ఉంటుంది. రిలాక్స్గా కదా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించి ఎంతకాలమైంది? దేవునితో మాట్లాడే ఎంతకాలమైంది? మీరే ప్రశ్నించుకోండి. ఎందుకు? ఈ టెన్షన్లన్నీ ఉంటున్నప్పుడు ఏ మానవుడైనా చేసేది. దేవుడి దినాన్ని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే అవన్నీ పక్కన పెట్టు. అబ్రహాంకి ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంది నా మీద, ఎట్లాంటి విశ్వాసం ఉంది, ఎట్లాంటి నమ్మకం ఉంది నా మీద, అట్లాగే నీకు కూడా తెచ్చుకో. అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా కదా. ఆయన ఉన్న పేరేంటి ఆయనకి? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారని వాడు ఆయన. అబ్రహాముకి ఎట్లాంటి బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడో భవిష్యత్తు గురించి నీకు అట్లాగే ఇస్తున్నాడు, నాకు అట్లాగే ఇస్తున్నాడు, మనందరికీ అట్లాగే ఇస్తున్నాడు ఆయన. ఆయన నమ్మాడు. అబ్రహాము విశ్వాసులకు దాంట్లో దినాన్ని విశ్వాసంలో పిలబడుతున్న మనం నిజంగా విశ్వాసులమేనా అని వేసుకుంటే ప్రశ్న మనమే జవాబు చెప్తాం. విశ్వాసం కదా, నేను విశ్వాసం చెప్పుకుంటున్నా, బిలీవర్ అని చెప్పుకుంటాను, కానీ నాకేమీ భవిష్యత్తు గురించిన అదే అంత చింతే, అంత దిగులే. కానీ ఆ దేవుడు గొప్పవాడే పేరుకే. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ మాటలు? పెదాల నుంచే వస్తున్నాయి తప్ప లోపల నుంచి
లోపల నుంచి వస్తుంది అనుకోండి, హ్యాపీగా తప్పుడు పడుకుంటాం. అవునా? టెన్షన్ ఉన్నది రేపటి గురించి. ఏంటంటే నా దేవుడు ఆయన ఉద్దేశాలన్నీ నా గురించి మంచియే తప్ప చెడియేవి ఉండదు. నా దేవుడు నాకు ఏం చేసినా అంతా మంచిగా చేస్తాడు అనే ఆ చక్కటి ఆలోచన ఖచ్చితంగా